హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మటన్ పాయ ఎలా చేసుకొని చూపిస్తాను చూడండి. ఏంటి చాలా ఈజీ. నాకైతే మటన్ పాయ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ మటన్కి ఫస్ట్ మనము పాయకి చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి, అవన్నీ తీసేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగా మనకి జారకుండా క్లీన్ అయిపోతాయి ఈ వెంట్రుకలన్నీ. ఈ తర్వాత నేను ఇందులోకి పసుపు, ఉప్పు, నిమ్మకాయ పిండేసి బాగా కడిగేసుకున్నా, ఇది నీచువాసన లేకుండా. మళ్ళీ తర్వాత పొయ్యి మీద మనం కుక్కర్ పెట్టేసి కుక్కర్లోకి మనం కడిగేసుకున్న పాయ అంతా వేసి ఒక పసుపు, ఉప్పు, తర్వాత ఇది 1 లీటర్ వాటర్ పోసేసి బాగా మీరు 10 to 15 విజిల్స్ ఉడికించండి. అలా ఉడకడం వల్ల మనం ఇలా డైరెక్ట్ కూడా పెప్పర్ వేసేసుకొని తాగేయచ్చు. చాలా బాగుంటుంది ఇది. పెద్దవాళ్ళకైతే చాలా మంచిది. అట్లీస్ట్ మీరు మంత్లీ వన్స్, అట్లీస్ట్ 15 days వన్స్ తాగండి. మేము మాత్రం పిల్లలకి బాగా పెడతాము, ఎందుకంటే పిల్లలు ఇప్పటి నుంచే కొంచెం మంచిగా ఇది ఉండాలి కాబట్టి, మంచిగా గ్రో అవ్వాలి కాబట్టి మా పిల్లలకైతే బాగా సూప్ లాగా చేసి పెడతాను. ఇందులోకి నేను మటన్ ఉడికిన దాంట్లోకి నేను మళ్ళీ మసాలా పెట్టి యాడ్ చేస్తున్నా. నేను ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఈ మటన్ మనము ఉడికింటుంది కదా, దాన్ని పక్కన గిన్నెలో వేసేసుకొని అదే కుక్కర్లోకి మనము పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ పోసి తర్వాత స్టార్ పువ్వ, కొంచెం యాలకి, చెక్క, లవంగ అన్నీ వేసి బాగా ఫ్రై పెట్టేయాలి. ఫ్రై పెట్టేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న కట్ చేసుకుంటాం కదా, అవి కూడా వేసి బాగా ఫ్రై పెట్టేసేయండి. ఫ్రై పెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన లేకుండా, పచ్చి వాసన రాకుండా బాగా వేపుకోవాలి దీన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని. తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కదా, ఆనియన్ పేస్ట్ కూడా బాగా వేసి ఉడికించుకోవాలి. మెత్తగా బాగా ఉడికించుకుంటే దీన్ని. తర్వాత ఇందులోకి గరం మసాలా, తర్వాత మటన్ మసాలా, కారము, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసి బాగా ఉడికించేయండి. కొంచెం ఫ్రై పెట్టుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం ఆయిల్ వేరయ్యే వరకు క్యాప్ పెట్టేసి ఒక 5 minutes అలా పెట్టేస్తే మనము బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం మటన్ ఉడికించుకుంటాం కదా పాయ ముక్కలు, అవి కూడా కొంచెం పుదీనా ఆకులు, తర్వాత కొత్తిమీర ఆకులు వేయండి. ఫ్లేవర్ బాగా మంచిగా వస్తుంది ఇది. ఈ మటన్ పాయాన్ని కూడా బాగా వేసి వాటర్ అవసరం అనిపిస్తేనే వేయండి, అవసరం లేకపోతే లేదు. సాల్ట్ చూడండి, లాస్ట్లో మాత్రం సాల్ట్ కొంచెం తక్కువ ఉందని నేను వేసాను. ఇంకా అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒక 10 to 12 విజిల్స్ పెట్టండి, బాగా ఉడికిపోతుంది. ఎముకల్లో ఉంటుంది కదా గుజ్జు, అది మాత్రం కొంచెం బయటకు వచ్చేలాగా ఉడికించుకుంటే ముక్క బాగా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇందులోకి గార్లిక్ నాన్లు కానీ, తర్వాత చపాతీ కానీ, ముద్ద కానీ చాలా బాగుంటుంది. నేనైతే గార్లిక్ నాన్లు తీసుకున్నాను, చాలా బాగుంటుంది అని చెప్పి. మాకైతే ఇంకా ఫస్ట్ నేను పిల్లలకి పెట్టేసిన తర్వాత మేము తింటాము. ఇంకా పిల్లలు కూడా మాతో ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, మా అమ్మాయికి వింటర్ బ్రేక్ హాలిడేస్ ఇచ్చారు, అందుకే అందరు కలిసి కూర్చొని తింటున్నాము. పిల్లలైతే మా చిన్నమ్మాయి తినదులేండి, మా పెద్ద పాప, మేము, మా వారు తింటున్నాం. చాలా బాగుంది అసలు. మీరు కూడా నచ్చినట్టయితే నా స్టైల్లో చేసి చూడండి, చాలా మంచిగా అనిపించింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. బాయ్ బాయ్.